పూర్తిగా అవినీతి పరుడు తమలో నేను అడుగుతున్నా, ఆముదాల వలసని ఊట్ చేశాడా లేదా ఈ తమ్మినేని? చేశాడంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. కడాని ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి. అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఇతను అవినీతితో ఈరోజు చూస్తే నాగావళి వంశధార నదుల ఇసుక, ఏం తమ్ముళ్ళు ఆ ఇసుక ఎక్కడికి పోతా ఉంది? మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా. మీ ఊరి ఇసుక విశాఖపట్నానికి వెళ్తా ఉంది, అవునా కాదా? ఈ ఇసుక దొంగ ఎవరు? ఇంకొక పక్క బదిలీల్లో కూడా స్థాయిని బట్టి 1,00,000 నుంచి 10 లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు. చెప్పేటివన్నీ నీతులు, చేసే పనులన్నీ బూతులు. దుర్మార్గమైన వ్యక్తి నా జీవితంలో చూడలేదు. మళ్లీ చెప్తున్నా, నా దృష్టిలో పడినవాణ్ణి నేనంత ఈజీగా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకా ఒకసారి చూస్తే ఈసారి తమిళలో ఒకటే విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడే కోన రవికుమార్ ఆముదాల వలస బుల్లెట్ అందరూ సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని చూశాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే. అంతమంది కనపడుస్తున్నారు ఇక్కడ. 45 ఏళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి, ఎప్పుడూ చూడని స్పందన. దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత, అవునా కాదా? ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాడు ఈయన, ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకు రా. పబ్లిక్